प्राप्य चाप्रियम् स्थिरबुद्धिरसम्मूढो ब्रह्मविद् ब्रह्मणि स्थितः. భగవంతుని యందే స్థితులై దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం నందు దృఢమైన అవగాహన కలిగి ఉండి మరియు భ్రమకు లోను కాకుండా ఉన్నవారు ప్రియమైనవి జరిగితే లభిస్తే పొంగిపోరు, లేదా అవేని అప్రియమైనవి జరిగితే కృంగిపోరు. ఈ శ్లోకంలో ఉన్న ఈ భాగం సుఖాల్లోకి పొంగిపోరు, దుఃఖాలకు కృంగిపోరు అనే బుద్ధి అనేది బౌద్ధ మతంలో ఉన్న విపాసన ధ్యాన ఆచారంలో ఉన్న అత్యున్నత ఆదర్శం. ఈ రకమైన సృష్టంతా మరియు ఖచ్చితత్వం కలిగిన స్థితికి చేరుకోవటానికి కఠినమైన శిక్షణ తీసుకుంటారు. ఇది అంతిమంగా సమత్వ భావన స్థితికి చేర్చి అహంకారాన్ని అంతం చేస్తుంది. కానీ భక్తిలో మన చిత్తమును శరణాగతిగా భగవత్ అర్పితం చేసినప్పుడు ఇదే స్థితిని సహజంగానే చేరుకుంటాం. మన చిత్తము భగవంతుని చిత్తముతో ఐక్యం చేసినప్పుడు సంతోషాన్ని, బాధని భగవంతుని అనుగ్రహంగా స్వీకరిస్తాం. ఓ చక్కటి కథ ఈ వైఖరిని విశదీకరిస్తుంది. ఒకసారి ఒక అడవి గుర్రం ఒక రైతు పొలంలోకి వచ్చింది. ఆ ఊరి జనులు ఆ రైతుని అభినందించారు. అతను అన్నాడు, అదృష్టమో దురదృష్టమో ఎవరికి తెలుసు, అంతా ఆ భగవంతుని సంకల్పం. కొద్ది రోజులైన తరువాత ఆ గుర్రం మళ్ళీ అడవిలోకి పారిపోయింది. చుట్టుపక్కల వాళ్ళు అతని దురదృష్టానికి జాలిపడ్డారు. అతను అన్నాడు, అదృష్టమో దురదృష్టమో ఎవరికి తెలుసు, అంతా భగవంతుని సంకల్పం. మరికొద్ది రోజులు గడిచాక ఒకరోజు ఆ గుర్రం తనతో పాటు ఇంకో 20 గుర్రాలను తీసుకుని వచ్చింది. మళ్ళీ ఊరి జనులు అతన్ని అదృష్టానికి అబ్బురపడి అభినందించారు. అతను వివేకంతో అనుకున్నాడు, అదృష్టమో దురదృష్టమో ఎవరికి తెలుసు, ఇదంతా భగవంతుని సంకల్పం. కొన్ని రోజుల తర్వాత ఆ రైతు కొడుకు ఒక గుర్రంపై స్వారీ చేస్తూ కింద పడి కాలు విరగ్గొట్టుకున్నాడు. చుట్టుపక్కల వారు తమ సానుభూతి చెప్పడానికి వచ్చారు. తెలివైన రైతు ఇలా చెప్పాడు, మంచో చెడో ఇది భగవంత్ సంకల్పమే. మరి కొన్ని రోజులు గడిచాయి. రాజుగారి సైనికులు వచ్చి అప్పుడే మొదలైన యుద్ధం కోసం ఆ ఊరిలో ఉన్న యువకులందరినీ సైన్యంలో చేర్చుకోవడానికి తీసుకెళ్ళిపోయారు. ఊరిలో ఉన్న యువకులందరినీ తీసుకెళ్లారు, కానీ ఆ రైతు కొడుకుని మాత్రం వాడి కాలు విరిగిందని వదిలివేసిపోయారు. ఆధ్యాత్మిక జ్ఞానం మనకు కలిగించే అవగాహన ఏమిటంటే భగవంతునికి ప్రీతి కలిగించడంలోనూ మన స్వీయ ప్రయోజనం ఉంది అని. ఇది ఈశ్వర శరణాగతి దిశగా తీసుకెళ్తుంది. ఎప్పుడైతే మన స్వీయ చిత్తం భగవంతుని చిత్తంతో ఏకమైపోతుందో అప్పుడు సంతోషాలని దుఃఖాలని కూడా ఈశ్వర అనుగ్రహంలా ప్రశాంతంగా స్వీకరించే సమత్వ బుద్ధి పెంపొందుతుంది. ఇదే సర్వోత్కృష్ట స్థితిలో ఉన్న వాని లక్షణం. ఈ రోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.